హైవేస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో హిందూ దేవాలయాల మీద దాడులు కానీ హిందువుల మీద దాడులు కానీ మత మార్పులు కానీ ఎలా జరిగేంటో చూసామా. ఈలోపు హిందూ ధర్మానికి సంబంధించి అసలు హిందూ ధర్మంలో ఇది ఎక్కడ ఉందని కానీ హిందూ ధర్మాన్ని అపవిత్రం చేయటం కదా ఇదని కానీ అటువంటి కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. అందులో శ్రీకాళహస్తిలో మంగ్లీ సింగర్ ఉంది కదా, తను ఏకంగా పాట షూట్ చేసుకున్నారు. ఇదేంట్రా నాయన, అసలు కెమెరాలు అలౌ చేయరు, చక్కగా ఆలయాల దగ్గర పాట షూటింగ్లు ఏంటి, ఇదేంట్రా బాబు అని చెప్పేసి అనుకున్నాను. ఈవెన్ మంగ్లీ కూడా క్లారిటీ ఇచ్చాను, నాకు చెప్పుంటే వెళ్ళకపోతున్నాను. మరి ఆమె అయితే మొత్తానికి క్షమాపణ లాంటిది అయితే చెప్పింది, తప్పు జరిగింది నాదే తప్పు అన్నట్టుగాను సంథింగ్ అయితే ఆలయ అధికారులు చెప్పిన వెళ్ళకపోదును, పూజారి చెప్పిన వెళ్ళకపోదును, బట్ అనుకోవడం జరిగిపోయింది అని చెప్పేసి ఐఎమ్ షూర్ తను క్షమాపణ అయితే చెప్పినట్టు గుర్తున్నాను. ఆ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు కదా, యూట్యూబ్ వీడియోలో ప్రైవేట్ ఆల్బమ్ తీసేవాళ్ళు వాళ్ళకి బాగా తెలుసు కదా. అలాంటిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో ఏదైనా గర్భగుడి దగ్గర వెనకాల అటాచ్ చేసింది చూడండి. ఆ అమ్మాయి శేఖర మధుప్రియ పాట ఏంటో ఆ షూటింగ్ ఏంటో అసలు ఏంది, అసలు ఇది ఏం చేస్తాను అసలు వీళ్ళు? గుడి తలుపులేసి భక్తులను బయట పెట్టి వీళ్ళు లోపల షూటింగ్లు ఏంటండి అసలు ఇది? వీళ్ళకి షూటింగ్ అంటే చాలు, ఇక ఏది పడితే అది చేసేస్తారా? ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఇది సెట్టా, నిజమైన గుడా, బయట భక్తులు ఉన్నారా లేదా, లోపల భక్తులు ఉన్నారా లేదా, అది గర్భగుడి అండ్ మరో ప్రతిష్ఠించిన గుడి, మన సెట్టింగ్ వేసింది కాదు, బేసిక్ సెన్స్ అనేది ఉండదా? ఎందుకు అసలు వీళ్ళు ఈ రకంగా తయారవుతున్నారు? ఇప్పుడు మధుప్రియ మీద చర్యలు తీసుకోవాలని, ఆ ప్రైవేట్ ఆల్బమ్ ఎవరో చిత్రీకరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అసలు ఆలయ అధికారులు కావచ్చు, పూజలకు వచ్చి అసలు ఎలా వీళ్ళని ఎలా చేశారని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. చివరికి అటుజిల్లికి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇది ఎవరి పేకగా చుట్టుకునేదో చూద్దాం. బట్ మధుప్రియ అయితే చాలా పెద్ద తప్పు చేసింది. ఇప్పటికైనా దయచేసి మీలో ఎవరైనా కావచ్చు కాక గుడుల దగ్గర ఈ ఫోటోలు, వీడియోలు, రీల్స్, పాటలు, షూటింగ్లు, వీడియోలు దయచేసి వాటి జోలికి పోకండి. అలా వెళ్ళేటట్టయితే ఆలయ అధికారుల్ని, ఆలయంలో పూజారుల్ని అడిగి చెయ్యొచ్చా చేయకూడదా ఏంటని తెలుసుకొని ఆ తర్వాత చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా భక్తులు అబ్జెక్షన్ చెప్పినా, అది వీడియో బయటకు వచ్చాక మీ మీద ఎవరైనా కేసులు పెట్టినా, ఒరే బాబు పర్మిషన్ మొత్తం తీసుకున్నారని చెప్పేసి చెప్పవచ్చు.